పోతాడు. ఎవరైనా సరే చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా. దానికోసం ఆయన ఇంటి దగ్గర జాగారాలు ఎందుకు పెద్ద మనుషులు. రైట్, మరొక వార్త చూద్దాం. బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు అంట. కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ సీట్లు భర్తీ చేసుకోవచ్చు. కాలేజీలకు కాలేజీ హెల్త్ వర్సిటీ ఉత్తర్వులు. 25 వరకు అడ్మిషన్ పొందిన వారి వివరాలు ఇవ్వాలి. డీడీ రూపంలో పేమెంట్లకు 30 వరకు అవకాశం అంటూ ఇక్కడ కాళోజీ నారాయణరావు. బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ సీట్లు భర్తీ చేసుకోవచ్చని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అన్ని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ వివరాలు ఈ నెల 25వ తేదీలోపు యూనివర్సిటీకి అందించాలని స్పష్టం చేసింది. ఇదే విధంగా పారామెడికల్ నర్సింగ్ కోర్సులు అనేటువంటివి బీఎస్సీ స్థాయిలో అంటే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులుగా చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్లో చేరేటువంటి వాళ్ళను సరే ప్రభుత్వం వాళ్ళకు అవకాశం కల్పించింది, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని గుంటనాకలు ఇక్కడే నోరు తెరుచుకొని కాచుకొని ఉన్నాయి. ప్రముఖ సంస్థల పేర్లను షార్ట్ ఫామ్లో పెట్టుకుంటూ వారికి ఏ రకమైన అనుమతులు లేకపోయినా కనీసం తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే అడ్మిషన్లు తీసుకొని వేలాది మంది విద్యార్థుల జీవితాలతోని ఆటలాడుతున్నటువంటి ఉదంతాలు తెలంగాణ త్వరలో మనం బయట పెట్టడం. వాటన్నిటినీ కూడా ఒక్కొక్కరి వద్ద ₹1,00,000 వసూలు చేసి బీఓక్ అనే కోర్సు లేదు. తెలంగాణ ప్రభుత్వం గుర్తించని కోర్సు, అది చెత్తబుట్టలో వేసే సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ కోసము వీళ్ళు కొన్ని కాలేజీలు అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఆన్లైన్లో కొన్ని నగరు, ఈ అమీర్పేట, కుక్కట్పల్లి, కేపీహెచ్బి, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి వంటి ప్రాంతాల్లో ఇలాంటి సంస్థల్ని గుర్తించడం జరిగింది. వాటి మీద పూర్తిస్థాయి విచారణకు అటు పారామెడికల్ బోర్డులోను ఇటు హెల్త్ యూనివర్సిటీలోను కంప్లైంట్ చేయడం జరిగింది. అటు పోలీస్ శాఖలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అవి ఎంతవరకు వాళ్ళు ఏ యూనివర్సిటీనైనా నిజంగా అనుమతులు పొంది ఉన్నారా లేదా అనేటువంటిది ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అవి అయిన తర్వాత వాటి యొక్క మేనేజ్మెంట్లందరినీ కూడా కేసు పెట్టి ఆన్ టీవీ కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం చేసినాము. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే విద్యార్థులు నిన్న ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి గోల్మంటున్నారు. ఆల్రెడీ కేసులు అయినాయి. పంజగుట్ట పిఎస్లో, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి. ఈ కేసుల మీద పోలీసుల విచారణ జాప్యం జరుగుతున్నది. ఈ ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. దీని వెనకాల ఒక పెద్ద తలకాయ ఉందంట. ఆ పెద్ద తలకాయ ఎవరు అనేది కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఈ ఎంబీబీఎస్ అంటే నీట్ ఎగ్జామ్లో కొద్దిగా ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో పోదామనే ఉద్దేశంతో కొంతమంది ఏమో ఈ బీఎస్సీ నర్సింగ్ విధానంలో వెళ్తున్నారు. కొంతమంది గర్ల్స్ తర్వాత ఈ నర్సింగ్ నచ్చని కొంతమంది పారామెడికల్లో అంటే కొంచెం టెక్నికల్ కోర్సులో వెళ్దామనే ఆలోచన, వొకేషన్ కోర్సులో వెళ్దామన్న ఆలోచనతో పోతున్నటువంటి సందర్భంలో వీళ్ళు కరెక్ట్గా క్యాచ్ చేస్తున్నారు, పడుతున్నారు, ₹1,00,000 వసూలు చేస్తున్నారు, డమాల్ అంటున్నారు. వీళ్ళు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 200 నుంచి 400 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి గుర్తింపులు లేనట్టుగా నిర్ధారించడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. కొంతమంది పైన కేసులు కూడా అయినాయి. ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతం.